విశాఖ మహానగరంలో ఇంతటి గొప్ప సభను నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కవి మహారాజులందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి వేదికను అందించి నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రముఖులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నా కవితా శీర్షిక పక్షిరాజు గర్జన పేదవాని పక్షాన. నేను పక్షిరాజును ఆకాశపు అంచులపై వేరుస్తూ భూమి మీద వేల కడుపులు మండే ఆకలి గీతం విన్నాను. రాజమహల్ వెలుగుల్లో మిరుమిట్లు గొలిపే బంగారు హొయలు చూశాను. అదే దారిన పక్క పల్లెలో ఆకలి మంటతో మూర్చపోయిన శిశువు కేక విన్నాను. దేవాలయ గోపురాలు ఆకాశాన్ని తాకుతుంటే నా రెక్కల కింద కూలిన గుడిసెల బూడిద వాసన నన్ను కుదిపేసింది. నాకు కులం లేదు, మతం లేదు మీ మనసుల్లా. నాకు ఊరు లేదు, వాడ లేదు, సరిహద్దు జాడే లేదు. నాకు మతమనే కత్తులతో, కులమనే బాంబులతో చంపే పనే లేదు. మీ మనసులు మానభంగం చేసి చంపిన మహిళ శవాన్ని పీక్కు తింటాను. కులహంకార హత్యకు బలైన మగాడి మంటాన్ని దర్జాగా భుజిస్తాను. చంపేందుకు మీకు లేని జాలి దయా కరుణ తినడానికి నాకెందుకు? పైనుండి ధరలు చేసే పంచవక్ష పరమాన్నం విందులు చూశాను. ఆ పక్కనే చెత్తబుట్టలు ఆహారం వెతుక్కు తినే దరిద్రుణ్ణి చూశాను. మా జాతి గరుడు పక్షి వాహనాలపై దేవుళ్ళని ఊరేగించడం చూశాను. డోలిమోతలతో గర్భిణీ స్త్రీలను మోయడం చూశాను. మోసపు వ్యాపారంతో పేదవాడి రక్తం జలగల్లా తాగే వ్యాపారులను చూశాను. మోసపు హామీలతో ప్రజలను మోసం చేసే రాజకీయ కంత్రీలను చూశాను. టెక్నాలజీ పేరుతో మా జాతి మొత్తాన్ని నాశనం చేస్తున్న ప్రభుత్వాలను చూస్తున్నాము. నేను గద్దను. నా కళ్ళలో పేదవాడి రక్తపు ప్రతిబింబం ఉంది. నా గర్జనలో అన్యాయం వలిగిపోతోంది. మీ రాజ్యాలు ఎంత ఎత్తులో ఉన్నా నా రెక్కలు ఆ గోపురాలను తాకగలవు. మీ సింహాసనాలు ఎంత బలంగా ఉన్నా నా పంజాలు వాటిని చీల్చగలవు. మేము మౌనం కాదు, మేము బలహీనులం కాదు. మేము లక్షల ఆకలి కడుపుల కోట్ల బాధితుల పక్షం. న్యాయం జరగకపోతే మేము యమరాజుల్లా మారి మీ రాజ్యాలను మింగేస్తాము. నేను శవభక్షకుడినని నన్ను తిట్టకండి. మీ వ్యవస్థలే శవాల్ని పుట్టిస్తున్నాయని ముందుగా ఒప్పుకోండి. న్యాయం జరగకపోతే మేమే యమరాజుల్లా మారి మీ రాజ్యాలను మింగేస్తాము. నా ముక్కులో రక్తపు వాసన కాదు, మీ చట్టాల లోపల దుర్వాసన ఎక్కువ తగులుతుంది. మీ న్యాయస్థానాలు మూగబోయినప్పుడు నా గగన వీధుల్లోనే తీర్పులు మొదలవుతాయి. పేదవాడి కళ్ళలో ఆశ చచ్చిన రోజు నా రెక్కలు తిరుగుబాటు జెండాలవుతాయి. మీ మీడియా మౌనం పాటిస్తే నా గర్జనే వార్త అవుతుంది, భూమి కంపిస్తుంది. మీ పుస్తకాల్లో లేని చరిత్రను పేదవాడి గాయాల మీద నేను చదివాను. ఒక్క గద్ద కాదు మేము, లక్షల ఆగ్రహాలకు ఆకారమే మా రెక్కలు. మీ మీడియా మౌనం పాటిస్తే నా గర్జనే వార్త అవుతుంది, భూమి కంపిస్తుంది. ఇది హెచ్చరిక కాదు, ఇది ఆకలి నుండి పుట్టిన న్యాయ ప్రకటన. మేము దిగి వచ్చిన రాదు ఆకాశం కాదు, మీ అహంకారమే కూలిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మేము దిగి వచ్చిన రోజు ఆకాశం కాదు, మీ అహంకారం అనే మీ రాజ్యం కుప్పకూలుతోంది. ఆకలి కన్నా గొప్ప యజ్ఞం లేదు, న్యాయం కన్నా పెద్ద దేవుడు లేడు. ధన్యవాదాలు.